Good morning, children. How are you all? I hope all of you doing well and stay home, stay safe. Okay, in the previous class, we are discussing in the 12th chapter of maths, dividing into equal parts. కదా మనము డిస్కషన్ చేసుకున్నాం కదా బాగానే. సరే, మరి ఈ రోజు మనము ఎక్సైజ్ గురించి డిస్కషన్ చేసుకుందాము. ఓకేనా? సో ఈ ఎక్సైజ్ గురించి డిస్కషన్ చేసుకుంటే మనకు 12th చాప్టర్ కంప్లీట్ గా అయిపోతుంది. ఓకేనా? సరే, మరి ఇక్కడ ఏంటి చూడండి, ఇక్కడ ఎక్సైజ్ గురించి చూడండి ఒకసారి. ఏముంది ఫస్ట్ క్వశ్చన్ ఏముంది చూడండి. ఇక్కడ మీరు ఎప్పటికైనా చెప్తున్నా, మీరు క్వశ్చన్ చదివేటప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. మీరు క్వశ్చన్ ని బాగా అర్థం చేసుకుంటే ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఓకేనమ్మా? సరే, చూడండి. భవానీ బాట్ ఏ డజన్ ఎగ్స్. భవానీ ఏం చేసిందంట, ఒక డజన్ ఎగ్స్ కొన్నదంట కదా. షీ యూజ్డ్ 1/2, అంటే షీ యూజ్డ్ 1/2 ఆఫ్ ద ఎగ్స్ టు ప్రిపేర్ ఆమ్లెట్స్. మరి అందులో 1/2 పార్ట్ ఏం చేసిందంట, ఆమ్లెట్ వేయడానికి తీసిందంట డజన్ ఎగ్స్ లో. హౌ మెనీ ఎగ్స్ డిడ్ షీ యూజ్, మరి ఎన్ని ఎగ్స్ తను యూజ్ చేసింది అని అడుగుతున్నాడు కదా. ఇక్కడ ఏమంటుంది చూడండి, భవానీ బాట్ ఏ డజన్ ఎగ్స్. సో ఇక్కడ డజన్ అంటే మీ టెక్స్ట్ బుక్ లో ఇచ్చాడు, డజన్ ఎగ్స్ అంటే 12 అని. ఓకేనా? సో డజన్ అంటే ఇక్కడ మనకు 12 ఎగ్స్ టోటల్ కదా, అంటే టోటల్ 12 ఎగ్స్ తీసుకునింది. షీ యూజ్డ్ 1/2 ఆఫ్ ద ఎగ్స్ టు ప్రిపేర్ ఆమ్లెట్స్. 1/2 అంటే సగం కదా. ఓకే, తీసుకునింది. హౌ మెనీ ఎగ్స్ డిడ్ షీ యూజ్, మరి ఎన్ని ఎగ్స్ తను యూజ్ చేసింది కదా. మరి ఇక్కడ మనకు రాసుకోవాలి ఇక్కడ. ఓకేనా? సో డజన్ అంటే ఎన్ని, మనకు 12 ఆబ్జెక్ట్స్ కదా డజన్ అంటే. ఓకే, అంటే 12 ఎగ్స్ ఇప్పుడు తను తీసుకునింది. ఇందులో 1/2 పార్ట్ ఏం చేసిందంట అంటే, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు, హాఫ్ పార్ట్ ఎగ్స్ ప్రిపేర్ ఆమ్లెట్స్ అంట. అంటే ఇక్కడ టోటల్ ఎగ్స్ ఎన్ని, 12. టోటల్ ఎగ్స్ ఎన్ని మనకి ఇక్కడ ఉన్నటివి 12 ఎగ్స్ ఉన్నాయి కదా. మరి ఇక్కడ 1/2 కదా, ఈ పార్ట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఏం చేసిందంటే ఆమ్లెట్ కి యూజ్ చేసింది తను కదా, ఆమ్లెట్ కి యూజ్ చేసింది. అంటే 1/2 పార్ట్ అంటే టోటల్ పార్ట్స్ ఎన్ని మనకి ఇక్కడ 2 పార్ట్స్. అంటే ఈ 12 ఏం చేయాలి, ఇప్పుడు మనము 2 పార్ట్స్ గా డివైడ్ చేయాలి. ఓకేనా? అంటే 2 పార్ట్స్ ఏంటంట, 2 పార్ట్స్ 12 అంతే కదా. ఇవి టోటల్ పార్ట్స్, ఇవి టోటల్, రెండు టోటలే కదా. అంటే ఈ 12 ఏం చేసినా మనము 2 పార్ట్స్ గా డివైడ్ చేయాలి. అంటే మనం యూజ్ చేసినవి ఇక్కడ 1 పార్ట్ యూజ్ చేసింది, అంటే మనం దానికోసం అదే 1 పార్ట్ ఎంత, 1 పార్ట్ ఎంత. ఓకేనా? ఏం చేయాలి ఇప్పుడు, 12 into 1 by క్వశ్చన్ మార్క్ ఆపోజిట్ నెంబర్ కింద వేసుకోండి డినామినేటర్. సో 2 1 2 6 12, 6 ఎగ్స్ మనకు యూజ్ చేసింది. మరి రిమైనింగ్ ఎన్ని మిగిలినాయి, 6 మిగులుతాయి అంతే కదా. 6 ఎగ్స్ యూజ్ చేసినప్పుడు రిమైనింగ్ ఎన్ని మిగులుతాయి, 6 మిగులుతాయి. ఇంకా ఈ లెక్క చేయడం ఈ ప్రాసెస్ కన్నా ఇంకా ఏంటి తెలుసా. సరే, డజన్ అంటే 12, 1/2 అంటే హాఫ్ కదా. మరి ఈ 12 12 హాఫ్ ఎంత, 6 కదా. సో 6 మీరు అలా కూడా చేయొచ్చు. ఇంకో చిన్న ఆప్షన్ కూడా ఇస్తాను నేను మీకు. ఏం చేస్తారంటే ఈ 2 ఉంది కదమ్మా, ఈ 2 తో 12 వచ్చే విధంగా చూడండి. 2 6 12 కదా. సో 6 ఆన్సర్. ఆ విధంగా మీరు ఎలాగైనా ప్రాసెస్ చేయొచ్చు మీరు దీన్ని. ఓకేనా? మీరు కొంచెం బుర్ర పెడితే చాలు, అర్థమవుతుందా. మీరు కొంచెం బుర్ర పెడితే చాలు, ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమంటున్నారు చూడండి, లీలా హ్యాడ్ 12 బనానాస్. లీలా దగ్గర 12 బనానాస్ ఉన్నాయంట. షీ ate 1/4 ఆఫ్ దెమ్. 1/4 అంటే 1/4. షీ ate అంటే తినేది అనమాట. అంటే షీ ate 1/4 ఆఫ్ దెమ్, అందులో 1/4 పార్ట్ తినేసిందంట. 1/4 పార్ట్ తినేసిందంట. సో హౌ మెనీ డిడ్ షీ ఈట్, హౌ మెనీ డిడ్ షీ ఈట్ అనమాట. అంటే 1 పార్ట్ తినేసింది. మొత్తం పార్ట్స్ ఎన్ని చేశారు ఇక్కడ, ఆ బనానాస్ ఏమో 4 పార్ట్స్ చేశారు మొత్తం కదా. 1/4 అంటే 4th పార్ట్ అంటే టోటల్ పార్ట్స్ కదా. ఎందుకు 1/4 అంటే అర్థం ఏంటి, 1/4 కదా 1/4 అంటే. మరి 1/4 లో 1/4 అంటే ఈ 4 ఏమంటే మనం టోటల్ పార్ట్స్ అంటాం కదా ఎప్పటికైనా, టోటల్ పార్ట్స్. ఇది ఏంటంట, షీ ate తిన్న భాగం, తిన్న భాగం కదా. అంటే ఈ బనానాస్ మొత్తం 4 పార్ట్స్ చేస్తే అందులో 1 పార్ట్ తను తినేసిందంట. అర్థమవుతుందా. అంటే 12 నువ్వు ఏం చేయాలి, టోటల్ పార్ట్స్ అని 12 కదమ్మా. అంటే 4 పార్ట్స్ 12 అంట, 4 పార్ట్స్ 12 అంట. మరి 1 పార్ట్ ఎంత ఉంది, 1 పార్ట్ ఎంత. సో మనకు డివిజన్ చేస్తే వస్తుంది. ఇంకా మీకు సింపుల్ పై చెప్పాలంటే 4 కదమ్మా,
4 into dash ఇది ఇప్పుడు టోటల్ ఎన్ని 12 అయిపోతుంది. అంటే 12 లో 1 పార్ట్ ఏమవుతుంది 4 3s are 12 కదా అంటే 3 అవుతుంది అన్నమాట. అర్థమవుతుందా? మీరు ఏం చేయకండి, మీకు ఆప్షన్స్ ఉంటే ఎగ్జామ్ లో గుర్తుందా నేను చెప్తా చూడండి, మీకు సింపుల్ ట్రిక్ చెప్తా. ఇలాంటి మీరు ప్రాబ్లం చేయాల్సిన అవసరమే లేదు, సింపుల్ ట్రిక్ చూడండి. ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ ఆప్షన్స్ ఇస్తా చూడండి అమ్మా. 2 3 9 4. ఇప్పుడు మన క్వశ్చన్ చూడండి, మీరు ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వేషన్ చేయాలి. ఓకేనా? ఇక్కడ ఏమంటున్నాడు, షీ ఏట్ 1/4 ఆఫ్ దెమ్, హౌ మెనీ డిడ్ షీ ఈట్? అంటే వాడు తిన్న భాగమే అడుగుతున్నాడు కదా. అంటే ఇక్కడ ఈ 1/4 అంటే అర్థం ఏంటి 1/4 కదా. 1/4 అంటే 1/4 అంటే తను 4 పార్ట్స్ చేస్తే షీ ఏట్ 1/4 అంటే అందులో ఒక భాగం తిన్నది. పైన ఏంటిది వాళ్ళకి సంబంధించింది కదా, కిందిది డినామినేటర్ అయితే టోటల్, పైదేమో వాడు ఎన్ని తిన్నాడో చెప్తుంది కదా. అంటే 1 పార్ట్ తినిందంట. మీరు ఏం చేయకండి, ఇక్కడ టోటల్ ఏమైనా చూడండి, ఇక్కడ 12 బనానాస్ టోటల్ కదా. ఓకేనా? మరి తిన్న భాగం ఎంత, ఒక భాగమే కదా. ఎస్, మరి ఈ 4 ఉంది కదా, ఈ 4 తో ఈ ఆప్షన్స్ లో ఉన్న మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే 12 రావాలి. 12 వస్తే ఆన్సర్ అది. చూడండి 4 2s 8 ఉందా కాదు, 4 3s 12 ఇది గుర్తుపెట్టుకో. 4 9s 36 కాదు, 4 4s 16 కాదు. సో ఆన్సర్ ఏంటి ఇప్పుడు 3. అంటే ఇలా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే తను 3 బనానాస్ తినింది కదా. మరి ఇక్కడ రిమైనింగ్ పార్ట్ ఎంత చెప్తారా? ఇగో 1/4 పార్ట్ తినింది కదా. అంటే మరి రిమైనింగ్ పార్ట్ ఎంత ఉండొచ్చు అప్పుడు చెప్పండి. ఏముంది 4 భాగాలు ఒక భాగం తినింది, మరి ఎన్ని పార్ట్స్ మిగులుతాయి? ఇంకా 3 పార్ట్స్ మిగులుతాయి. 3/4 ఇది రిమైనింగ్ పార్ట్. ఓకేనా? ఇక్కడ వాడు ఏమడిగాడు, తిన్నదే అడిగినాడు. ఒకవేళ నాట్ తిన్నది అడిగింటే 3/4 ఉన్నప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ 4 3 3 9 బనానాస్ వస్తుంది. అట్లా అంటే ఇక్కడ మీరు క్వశ్చన్ ఇంపార్టెంట్, వాడు తిన్నది అడిగాడా లేదా తినని అడిగాడా, మీరు అవి ఇంపార్టెంట్ అమ్మా. అర్థమవుతుందా? మీరు అవి బాగా చూసుకోవాలి. ఓకేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 4th క్వశ్చన్ చూడండి ఒక్కసారిగా. అభిషేక్ earned 100 in a day. He spent 1/2 of the money on food. How much money did he spend? How much money did he spend? Okay, question చూడండి ఒకసారి. Abhishek earned 100 rupees in a day. He spent 1/2 of the money on food. How much money did he spend? ఓకేనా? మరి ఇక్కడ ఏమంటున్నాడు, అభిషేక్ earned 100 in a day. అభిషేక్ ఒక రోజులో 100 రూపీస్ సంపాదిస్తాడంట. ఓకేనా? 100 రూపీస్ సంపాదిస్తాడు. He spent 1/2 of the money on food. అంటే ఫుడ్ కోసము 1/2 ఏం చేస్తాడు, స్పెండ్ చేశాడు అంటే ఖర్చు చేశాడు. బట్ 1/2 అంటే ఎంత, హాఫే కదా. బాగా గుర్తుపెట్టుకోండి మీరు, 1/2 అంటే హాఫ్ అని గుర్తుపెట్టుకోండి. 1/4 1/4 అంటే క్వార్టర్ అని గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి అవి. ఓకేనా? సో ఈ స్పెండ్ 1/2 ఆఫ్ ద మనీ ఆన్ ఫుడ్ అంటే సో ఫుడ్ ఆహారం కోసము హాఫ్ స్పెండ్ చేశాడు, 1/2 స్పెండ్ చేశాడంట. ఓకేనా? సో హౌ మచ్ మనీ డిడ్ హీ స్పెండ్? అదేంటిది, అది స్పెండ్ పార్టే కదా, అది ఖర్చు చేసిన భాగమే. ఇక్కడ అడిగింది కూడా మీకు ఎంత ఖర్చు చేశాడని అడిగాడు. ఓకేనా? సో ఇక్కడ నేను రాస్తాను ఇంకో క్వశ్చన్ కూడా. హౌ మచ్ మనీ రిమైన్ అండి.
హౌ మచ్ మనీ రిమైనింగ్. మరి ఎంత మిగిలింది కూడా నేను రాస్తానమ్మా, ఎంత మిగిలిందో కూడా నేను రాస్తాను. అది కూడా మనకి ఎగ్జామ్ అడిగే ఛాయిస్లు ఉన్నాయి. ఏదో ఒకటి అడుగుతాడు, స్పెండ్ అని అడుగుతాడు, రిమైనింగ్ మనీ అని అడుగుతాడు, ఏదో ఒకటి మాత్రమే అడుగుతాడు ఎగ్జామ్ లో. సో మీరు క్వశ్చన్ అనేది బాగా ఇంపార్టెంట్. నేను ఫస్ట్ స్పెండ్ కట్ చేసి స్పెండ్, సో స్పెండ్ పార్ట్ ఎంతమ్మా 1/2. మరి స్పెండ్ 1/2 అన్నప్పుడు నేను రిమైనింగ్ పార్ట్ కూడా నేర్చుకుంటే ఇక్కడే స్పెండ్ 1/2 పార్ట్ అయినప్పుడు మరి రిమైనింగ్ పార్ట్ కూడా ఎంత వచ్చండి. ఇందులో టోటల్ పార్ట్స్ ఎన్ని మనకు 2 పార్ట్స్, టోటల్ పార్ట్స్ ఎన్ని మనకు 2 పార్ట్స్. మరి ఇందులో స్పెండ్ అంటే ఖర్చు, మరి స్పెండ్ చేసింది ఎన్ని పార్ట్స్ 1 పార్ట్ స్పెండ్ చేశాడు. అంటే టోటల్ 2 పార్ట్స్ లో 1 పార్ట్ ఖర్చు చేశారు, 1 పార్ట్ ఖర్చు చేశారు కదా. మరి 1 పార్ట్ ఖర్చు అయినప్పుడు ఇంకెన్ని మిగులుతాయి 1 పార్ట్ మిగులుతుంది కాబట్టి 1/, రిమైనింగ్ అది డివైడెడ్ కూడా అలాగే ఉంటుంది. అంటే 1/2 పార్ట్ ఖర్చు చేశాడు అంటే స్పెండ్ చేశాడు. సో 1/2 పార్ట్ ఇక్కడ మనకు మిగిలింది అనమాట. అంటే స్పెండ్ 1/2 అయింది, రిమైనింగ్ కూడా 1/2. సో 1/2 మీన్స్ హాఫ్ పార్ట్. సో ఇక్కడ హాఫ్ పార్ట్ స్పెండ్ చేశాడు అండ్ ఇక్కడ కూడా హాఫ్ పార్ట్ మనకు రిమైనింగ్ మిగిలింది అనమాట. ఓకేనా. మరి ఇక్కడ స్పెండ్ చేశాడు కదా. సో టోటల్ మనీ ఎంత 100, టోటల్ మనీ ఎంత మనకు 100 టోటల్ మనీ కదా. మరి ఇప్పుడు చూడండి 1/2 హాఫ్ కదా. సో టోటల్ 100 అయినప్పుడు దీంట్లో హాఫ్ పార్ట్ ఎంత, హాఫ్ ఎంత 100 లో 50 అయిపోయింది. దీనికి ప్రాబ్లం తెలుసు, ప్రాబ్లం చేయాల్సిన అవసరమే లేదు లెక్కలకు. మీకు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి 1/2 పార్ట్ అడిగినారు అనుకోండి ఖచ్చితంగా మీరు ప్రాబ్లం చేయాల్సిన అవసరమే లేదమ్మా. ఎందుకంటే 1/2 అంటే హాఫ్ కదా. మరి మీకు తెలియదా 100 లో హాఫ్ ఎంత 50 తెలియదా మీకు. 100 లో హాఫ్ ఎంత 50 అంటే 50 రూపీస్ స్పెండ్ చేశాడు. ఓకేనా. మరి 100 లో 50 రూపీస్ స్పెండ్ చేసినాడు, ఇంకా 50 మిగిలేట్లే కదా. మరి ఆ రిమైనింగ్ కూడా అమౌంట్ ఎంత ఉంది 50 అవుతుంది అది కూడా అంతే కదా. సో 50 + 50 ఎంత మనకు 100 అనమాట. సో 50 రూపీస్ స్పెండ్ చేశాడు అండ్ 50 రూపీస్ మనకు రిమైనింగ్ అమౌంట్ అనమాట, మిగిలిన అమౌంట్ కూడా అంతే. అంటే మనకి ఎగ్జామ్ లో స్పెండింగ్ మనీ అని అడగొచ్చు లేదా రిమైనింగ్ మనీ అని కూడా అడగొచ్చు. ఏదో ఒక క్వశ్చన్ మాత్రమే ఎగ్జామ్ లో అడగడానికి చాయిస్ ఉంది. మీ టెక్స్ట్ బుక్ లో ఈ క్వశ్చన్ లేదు బట్ అడగడానికి చాయిస్ ఉంటుంది. అర్థమవుతుందా. ఎందుకు మనం ఏం చేస్తుంటాం అంటే మామూలుగా టెక్స్ట్ బుక్ లో అనేది బట్టి బై హార్ట్ చేస్తూ ఉంటాం మామూలుగా. అర్థమవుతుందా. కానీ ఎవరైతే క్వశ్చన్ చెప్తున్నారో అందుకే క్వశ్చన్ క్లారిటీగా చదవండి. వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, వాడు స్పెండ్ చేసిన మనీ అంటున్నాడా, రిమైనింగ్ మనీ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడా. దాని తర్వాత అక్కడ కూడా పార్ట్ ఆ ఫ్రాక్షన్ ఏది ఇస్తున్నాడు, స్పెంట్ పార్ట్ ఇస్తున్నాడా రిమైనింగ్ పార్ట్ ఇస్తున్నాడా, అది కూడా ఇంపార్టెంటే. అర్థమవుతుందా. అక్కడ స్పెంట్ దే ఇచ్చాడు, ఇక్కడ కూడా స్పెంట్ దే కనుక్కోమన్నాడు. ఓకే నో ప్రాబ్లం. బట్ అక్కడ స్పెంట్ అమౌంట్ ఇచ్చేసి ఇక్కడ రిమైనింగ్ అమౌంట్ కనుక్కోమంటేనే తేడా వస్తుంది, జాగ్రత్త. తేడా ఉంటది, జాగ్రత్త. అర్థమవుతుందా. ఇప్పుడు అలాంటి క్వశ్చన్ ఒక క్వశ్చన్ వేసి చూపిస్తాను చూడండి. దీని మీద వేసి చూపిస్తాను చూడండి. నేను ఇగో ఇదేంటంట అభిషేక్ ఎర్నడ్ 200 in a day. ఓకేనా. he spent 1/2 చూడండి. he spent 1/2 అవుతుంది 1/4 చేస్తున్నాం దీంట్లో. he spent 1/4 of the money on food. how much money did he spend కాదు, how much money will be remain. చూడండి క్వశ్చన్ చూడండి. ఇలాంటి క్వశ్చన్స్ ఇంపార్టెంట్ మీకు. మీ టెక్స్ట్ బుక్ లో అక్కడ స్పెండ్ ఇస్తున్నాడు, ఇక్కడ స్పెండ్ అమౌంట్ కనుక్కోమంటుండు, అది ప్రాబ్లం కాదు. బట్ ఇక్కడ క్వశ్చన్ చూడండి ఎలా ఉందో. అభిషేక్ ఎర్నడ్ 200 in a day. అభిషేక్ ఒక రోజులో మొత్తం ఎంత సంపాదిస్తాడంట 200 రూపీస్ అనేది సంపాదిస్తుండ అభిషేక్. he spent 1/4 of day. అందులో నుంచి 1/4 పార్ట్ ఖర్చు పెడుతున్నాడు, 1/4 పార్ట్ ఖర్చు పెడుతున్నాడు. హౌ మచ్ మనీ విల్ బి రిమైనింగ్. ఇక్కడ ఏమన్నాడు, అక్కడేమో స్పెంట్ ఇచ్చాడు కదా, స్పెంట్ పార్ట్ ఇచ్చాడు. బట్ ఇక్కడ ఏమంటున్నాడు రిమైనింగ్ పార్ట్ కనుక్కోమంటున్నాడు, రిమైనింగ్ మనీ కనుక్కోమంటున్నాడు. మరి ఇప్పుడు చూడండి స్పెంట్ ఎంత ఉంది, స్పెంట్ పార్ట్ ఎంత ఉంది 1/4 ఉంది. అంటే ఇది ఖర్చు చేసింది. ఓకేనా. నువ్వు ఇది అనుకోవాల్సిన అవసరం లేదమ్మా, నిజంగా చెప్తున్నా. మీరు ఇది ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, 1/4 ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు.
లేదు మేము ఇదే ఫైండ్ చేసినప్పుడు చేయండి. కానీ క్వశ్చన్ ఏంటి ఇక్కడ, రిమైనింగ్ అమౌంట్ ఎంత ఉంది అంటున్నాడు. రిమైనింగ్ మనీ ఎంత అంటే ఇప్పుడు చూడండి, స్పెంట్ పార్ట్ 1, నేను రిమైనింగ్ పార్ట్ కూడా కనుక్కోవాలి ఇక్కడ. రిమైనింగ్ పార్ట్ కూడా ఇంపార్టెంట్ ఓకేనా. స్పెంట్ పార్ట్ 1 అయినప్పుడు టోటల్ పార్ట్స్ ఎన్ని 4. ఇందులో స్పెండ్ ఎంత 1 అంటే 4 భాగాలు సంపాదించి ఒక భాగం ఏం చేశాడు, ఖర్చు చేస్తున్నాడు కదా. మరి ఒక భాగం ఖర్చు అయినప్పుడు ఇంకెన్ని భాగాలు మిగులుతాయి? వెరీ గుడ్, 3 పార్ట్స్ మిగులుతాయి అంటే 3/4. ఇది నువ్వు ఫైండ్ అవుట్ చేయాల్సింది, ఇది కాదు. రిమైనింగ్ అమౌంట్ అడిగాడు కాబట్టి రిమైనింగ్ పార్ట్ రాసుకోవాలి ఇక్కడ కంపల్సరీ. స్పెంట్ పార్ట్ ఇచ్చాడు, మరి స్పెంట్ 1/4 అంటే ఆ మొత్తం 4 పార్ట్స్ చేశాడు అమౌంట్ ని. 4 పార్ట్స్ చేసి 1 పార్ట్ స్పెండ్ చేస్తున్నాడు. మరి 1 పార్ట్ స్పెండ్ చేస్తున్నప్పుడు రిమైనింగ్ ఎన్ని మిగులుతుంది చెప్పండి. ఇప్పుడు నువ్వు 4 చాక్లెట్లు కొన్నావు, 4 చాక్లెట్స్ నువ్వు కొని ఒక చాక్లెట్ నువ్వు తిన్నావు. మరి అప్పుడు దగ్గర రిమైనింగ్ ఎన్ని చాక్లెట్లు ఉంటాయి? 3 చాక్లెట్స్ ఉంటాయి అంతే కదా. మరి ఆ 3 ఇక్కడ రిమైనింగ్ పార్ట్స్ అన్నమాట. అదే విధంగానే 4 పార్ట్స్ లో 1 పార్ట్ తినేస్తే ఎంత మిగులుతుంది మనకి ఇక్కడ? ఇంకా 3 పార్ట్స్ మిగులుతుంది. 3 డినామినేటర్ సేమ్ అలాగే ఉంటుంది, డినామినేటర్ మారదు ఎప్పటికీ ఓకేనా. సో 3/4. మరి కనుక్కోమని రిమైనింగ్ పార్టే కదా, అంటే అప్పుడు ఇది ఫైండ్ అవుట్ చేయాలా? ఇది ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, ఇది ఒక్కటి ఫైండ్ అవుట్ చేస్తే చాలు ఓకేనా. మరి సో చూడండి, ఆ 200 ఏం చేస్తున్నాడు? 4 పార్ట్స్ చేస్తున్నాడు. 200 ని 4 పార్ట్స్ చేస్తున్నాడు అంటే డివైడెడ్ బై 4 ఓకేనా. సో 1 పార్ట్ ఎంత వస్తుంది చూడండి ఇక్కడ. ఈ 200 ని 4 పార్ట్స్ చేస్తే వెరీ గుడ్ ఎంత వస్తుంది చూడండి ఇక్కడ. 1 పార్ట్ 50 వస్తుంది. డివిజన్ చేయండి. 4 200, 4 5 20, 0 0. 1 పార్ట్ ఎంత వచ్చిందమ్మా? 1 పార్ట్ 50 వచ్చింది. మరి టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 3 పార్ట్స్ ఉన్నాయి. సో 50 కాదే, మరి 3 50s కదా. సో 150 రూపీస్ అంటే 3 పార్ట్స్ మిగిలిన అంటే 50 రూపాయలు ఖర్చు చేసి 200 లో 50 రూపీస్ ఖర్చు చేశాడు. మిగతా 50 రూపీస్, మిగతా 150 రూపీస్ మనకు మిగిలాయన్నమాట ఓకేనా. సో ఈ విధంగా క్వశ్చన్ అడిగే ఛాయిస్ ఉంది, జాగ్రత్త. మీరు ఇక్కడ చేసి ఫస్ట్ ఎప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సిందిరా 1 పార్ట్ తో ఫైండ్ అవుట్ చేస్తారు. ఆ 1 పార్ట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాతనే 3 పార్ట్స్ అనేవి వస్తాయి మనకు ఓకేనా. ఇది మనకు ఇలా ఉంటాయి ప్రాబ్లమ్స్ అన్ని కూడా. క్వశ్చన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు క్వశ్చన్ ఎంత మంచిగా చదివి ఎంత మంచిగా అవగాహన చేసుకుంటే అంత మంచిగా ఆన్సర్ చేయగలరు. అర్థమవుతుందమ్మా? సో అందరికి అర్థమైంది కదమ్మా. థ్యాంక్ యూ.